ఏంటి, భారత శత్రువులు ఎవరండి ఈరోజు? విడివిడిగా అక్కడక్కడ వార్తలు వస్తున్నాయి మనకి. టర్కీ ఇది చేస్తుంది, పాకిస్తాన్ ఇచ్చేస్తుంది, బంగ్లాదేశ్ ఇచ్చేస్తుంది, చైనా ఇచ్చేస్తుంది. కానీ ఇక్కడ ఒక పెద్ద రహస్యం ఒకటి ఉందండి, యుద్ధ నీతి ఉంది వాళ్ళకి. వాళ్ళు ఒక వార్ఫేర్ ఉంది. అదేంటి అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ కలిసి ఇండియాకి ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నాయి. ఈరోజు చూడండి, ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల టర్కీ మూలాలు ఉన్నాయి, బంగ్లాదేశ్ మూలాలు ఉన్నాయి, పాకిస్తాన్ మూలాలు ఉన్నాయి. దీంతో పాటు ఇటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ప్లస్ డ్రాగన్ కంట్రీ చైనా. అంటే ఏంటి, ఈసారి యుద్ధం అంటూ వస్తే భారతదేశానికి పెను ప్రమాదం ఎవరి నుంచి రాబోతున్నాయి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, శత్రువు ఎవడో తెలుసుకోవాలి. శత్రు ఆనుపోనులు తెలుసుకోకుండా యుద్ధ రంగంలోకి దిగకూడదు. అంటే భారతదేశానికి శత్రువులు ఎవరంటే విడివిడిగా కాదండి, కలిసి ఉన్నారు. అదే పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ ప్లస్ చైనా, 4 దేశాలు దుష్ట చతుష్టయం ఈరోజు ఇండియాపై రాబోతున్నాయి. ఈ 3-4 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అన్ని విషయాల్లో చాలా సీక్రెట్గా పనిచేస్తున్నారు. ఈ విషయం భారత్కి అవగతమైపోయింది. అందుకనే ఇండియా ఏం చేస్తుంది, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మీద వ్యతిరేకంగా మనం ఏం చేస్తాం, మనం యుద్ధ వ్యూహం, ఇవన్నీ మనకు తెలుసు. మరి టర్కీ మీద కూడా భారతదేశం యుద్ధ వ్యూహం ఉంది. అదేంటి, అక్కడ టర్కీకి శత్రు దేశమైన అర్మేనియాకి భారతదేశం